ఓలా జరంతా ఆళ్ళ జరంతా జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడుర్రుల్లా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచే స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకుర్రి. ఇది మొన్న మంగళవారం రోజు వ్లాగ్ అదే నాగుల పంచమి రోజు వ్లాగ్. ముందుగా అందరికి నాగుల పంచమి శుభాకాంక్షలు. మేబీ అప్లోడ్ చేసేసరికి లేట్ అవ్వచ్చు, బట్ ఇంకా ఏ రోజు అప్లోడ్ చేసినా కానీ మీకు విష్ చేయడం నా బాధ్యత కాబట్టి అందరికి నాగుల పంచమి శుభాకాంక్షలు. నేను నన్ను తిట్టుకోనంటే ఒక ముచ్చట చెప్పను నా వల్ల. నిజంగా చెప్పాలి అంటే ఆ రోజు నాగుల పంచమి అని నాకు తెలియదు. నేను ఒక వీడియోలో చూసినాకే ఆ నాగుల పంచమి అని నాకు తెలిసింది. రాత్రి పడుకునే ముందు అంటే చెప్పిన అన్నమాట మా బావకి, ఇంకా మనం రేపు గుడికి వెళ్దాము మంగళవారం కదా, సో ఎట్లా మేము మంగళవారం రోజు ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం అనమాట. సో ఎట్లా క్లీన్ చేస్తాము, శ్రావణం మంగళవారం కదా రేపు గుడికి వెళ్దామంటే సరే అన్నాడు. కానీ 8 వరకు నువ్వు స్నానం చేయాలి, పని అంతా నేనే చేస్తా, కానీ నువ్వు లేచి 8 లోపు స్నానం చేస్తా అంటున్నా ఓకే. తీరా 10 గంటలకు లేచి తర్వాత తయారయ్యో 12 గంటలకు పోదా అంటే మాత్రం కుదరదు అని చెప్పి ఇంకా రాత్రి నేను పండే ముందే డిసైడ్ అయినా పొద్దునే లేవాలి, అసలుకి 5 గంటలకు లేచి పనులన్నీ చేయాలి, ప్రతిసారి ఆయనే పనులు చేయాలా నేను చేయకూడదా అనేసి ఇంకా ఆయనకు సర్ప్రైజ్ ఇద్దాము, అన్ని పనులు చేసేసి ఇంకా పులిహోర చేద్దాం సేమే చేద్దామని నైట్ అంతా అవే ఆలోచించుకుంటూ పండేసరికి 2 అయింది. ఇక తెల్లరగట్ల మనకి ఏడ మేలుకొస్తుంది చెప్పంటారు. 9 గంటలకు లేచిన ఇక్కడ కాలికి నా బిడ్డకి మొన్న సైలెన్సర్ కాలింది, అస్సలు ఆగకుండా బండి మించి దిగింది. కొంచెం అయితే అందరం పడేటోళ్ళం అసలుకి. ఇంకా లక్కీగా అసలు ఎవరికి ఏం కాలేదు, తనకి మాత్రం సైలెన్సర్ కాలింది. ఆ ముచ్చట మాకు అంటే పుండేదాకా తెలియదు తనకు సైలెన్సర్ కాలిందని. తను కూడా కొంచెం అంటే కొంచెం కూడా ఏడవలేదు. ఈరోజు బండలు కడుగుతూ ఉంటే వాళ్ళ డాడీతో ఆడి ఆడి జారి కింద పడితే పెదాలు కొరుక్కుంది, ఘోరంగా అయింది. నిజంగా నేనైతే ఘోరంగా ఏడ్చినప్పుడు, కానీ ఇప్పుడు తగ్గింది ఇప్పటి వరకు. అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే వరకు ఓకే. కొంచెం మా మహాడికి మొక్కాలే, ఎంత నొప్పినైనా భరిస్తుంది, కొంచెం కూడా అసలు నొప్పి అని అనదు. చూపిస్తుంది ఇక్కడ అందరికి, నాకు ఇక్కడ అయింది అని చూపిస్తుంది. అంతగా నొప్పి అయినా కూడా అసలు పిల్లలు కారమే తగలనియరు. కానీ నా బిడ్డ తాకిన వెంటనే ఆంటీ పొంగనాలు ఇస్తే పల్లి చట్నీతో తినేసింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేయదు అనుకున్నా కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కర్రీతో తినేసింది. ఎప్పట్లాగే ఇంకా నేనైతే లేసరికి లేట్ అయింది. మా బావ నేను లేసరికి అయితే ఇంకా పనులన్నీ చేయడం అయితే స్టార్ట్ చేసేసిండు. ఇంకా అప్పటికి 9:30కో లేచినాను. ఇంకా నేను పనులు కూడా మా బావ అప్పుడే చేస్తుండే. ఇంకా ఇప్పుడేం గుడికి పోదాంలే వద్దులే ఇంక ఇడ్లీ చేద్దామని పెట్టినాక లేదు వెళ్దాము ఈరోజు నాగుల పంచమి అంట అనేసి ఇంకా మా బావ అనేసరికి ఇంకా మేము రెడీ అయితే అయిపోయినాము. సేమియా ఎత్తా అన్న పులిహోర ఎత్తా అన్న నువ్వు ఇప్పుడు చేసుకుంటే కూర్చుంటే సాయంత్రం అవుతుంది, మద్దు నువ్వు స్నానం చేసి రెడీగా అంటే ఇంకా నేను స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా ఆంటీ పొంగనాలు అవి ఇస్తే అవి మహాకి తినిపించేసిన అనమాట. ఇంకా మాది 10:30కి 10:45 అట్లే మేము ఇంట్లో నుంచే బయటికి వెళ్ళినాము. బట్ మా బావకి ఇంకా ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల ఆయన తిరుక్కుంటూ మమ్మల్ని టెంపుల్కి అయితే ఒక 12:30 to 1 ఆ టైంలోనైతే తీసుకెళ్ళాడు. మా ఆయనకి ఆఫీస్ వర్క్ మీద యాంక్షపేటకు రావాల్సి వచ్చింది. సో ఇక్కడనైతే ఒక మెట్ల బావి ఉంటుందంట, నాకు ఇక్కడ ఇది ఉందని నాకు తెలియదు. ఇక్కడ వరకు వచ్చినాం కదా చూపిస్తారా అని ఇక్కడికి తీసుకొని వచ్చిండి. ఇక్కడ వ్యూ అయితే అద్దూర్స్, అసలుకి ఇక్కడ రీల్స్ అయితే మంచిగా చేసుకోవచ్చు. బట్ మాకు ఇంకా మేము ఏం తినలేదు అండ్ గుళ్ళో ఇంకా ఏ టైం అవుతుందో తెలియదు, మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఊరుగొండ నాగన్న టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట. సో అక్కడికి మేము ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ టైమింగ్స్ ఎట్లుంటాయి ఏమో, ఏ టైం వరకు ఓపెన్ ఉంటుంది ఏ టైంకి క్లోజ్ ఉంటుందో తెలియదు. ఇంకా అందుకే మేము ఇక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు. మా బావ కిందికి వెళ్ళి చూసాం రా అన్న కూడా ఇంకోసారి అత్త వద్దులే అనేసి అని ఉండే. ఇంకా రక్షపేటలో కూడా ఒక నాగమయ్య టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. అక్కడ దర్శనం చేసుకుందామని వెళ్తే అక్కడ కూడా ఫుల్ మంది ఉన్నారు. ఇంకెప్పుడైనా వస్తాంలే అన్నట్టుగా ఇంకా మేమైతే సీదా డైరెక్ట్ ఊరుగొండకైతే వెళ్తున్నాం అనమాట. అది కూడా మేము ఫోన్లో మ్యాప్స్ చూసుకుంటూ వెళ్ళాము, ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు ఊరుగొండకి. ఫస్ట్ టైము నేను కూడా వీడియోస్లలోనే చూడడం తప్ప లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఊరుగొండ నాగన్న టెంపుల్ చాలా ఫేమస్. నేను చాలా అంటే మా ఊర్లో నుంచి చాలా మంది వెళ్ళేవాళ్ళు. నేను ఇక్కడికి వెళ్ళి ఏమన్నా కోరుకుంటే నెరవేరుతాయి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయని, ఇంకా మనం ఏం కోరిక కోరుకున్నా కానీ ఇక్కడికి వస్తే నెరవేరుతాయని చాలామంది అంటూ ఉంటారు. చాలామంది కూడా ఇట్లా వారాల వైజ్గా వచ్చి ఇక్కడ వాళ్ళు చేయాల్సిన పూజలు అన్నీ చేస్తూ ఉంటారు. గుడి గోపురం ఏముండదు, పొలాలలో మాత్రమే ఉంటాడు నాగన్న తండ్రి. అబ్బా నాకైతే నిజంగా ఎంత మంచి అనిపించింది అంటే వ్యూ అసలుకి
కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇంతమంది ఉంటారని. అసలు ఏ మంది అసలు కూసుకుపోతారు రాలని మంది అసలు నాకు మొస్సే మరలేదు. నేను దర్శనం చేసుకొని పో బావా అనేసి ఇంకా నేనైతే సైడ్కి వచ్చి నిల్చున్నా. ఇంకా మావాడు ఎట్నో అట్లనైతే లోపలికి అయితే వెళ్ళిండు దర్శనానికి. లోపలికి ఒక వే ఉండదన్నమాట, అక్కడ దర్శనం వరకే వే పెట్టిళ్ళు. మిగతా దగ్గర అసలు పోవడానికి వే పెడితే మంచిగా పోయేటోళ్ళేమో, వే అనేది లేక అందరు ఇట్లా బొర్లుకుంటూ నెట్టుకుంటూ గుద్దుకుంటూ పోతా ఉన్నారు. నా వల్ల కాక నేను సైడ్కి వెళ్ళిన. ఆ నాగన్న తండ్రి దయవల్ల ఇంకా నాకు దర్శనం కాదని మస్తు బాధపడుకుంటున్నా. అసలు డైరెక్ట్ నేను మా బావ లోపలికి వేలకు వెళ్ళిండు కదా, ఆ పక్క నుంచి నాకు వెళ్ళడానికి ఉన్నదన్నమాట. పోలీస్ వాళ్ళు కూడా నల్లు చేసిళ్ళు. ఇంకా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నా. ఆమె హ్యాపీ నిజంగా. ఇంకా మనమైతే కావాల్సినవన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకుపోతేనే బెటరు. అక్కడికి వెళ్ళినాక ఫుల్ కాస్ట్ ఉన్నాయి ప్రతిదీ కూడా. ఒక కొబ్బరికాయ 50 రూపీస్ తీసుకుంటారు. ఓన్లీ పాలు నీళ్ళై పోషిత్తాలు గవ్విటికి కూడా 50 రూపీస్ తీసుకుంటారు అసలుకి. అక్కడ ఆడికంటే మనం ఇంటి దగ్గర నుంచి మంచిగా అన్ని ప్రిపేర్ చేసుకొని వెళ్తే బాగుంటుంది. మాకు తెలియక మేము ఏం తీసుకెళ్ళలేదు, ఉట్టిగానే మేము వెళ్ళినాము. ఇంకా మంచిగా పులిహోర లాంటివి తీసుకొని వెళ్ళి మంచిగా చేసుకున్నాం అనుకోండి, మంచిగా అనిపించు. ఇంకెట్నో అట్లా దేవుడి దయ వల్ల మంచిగా ఆ నాగన్న దర్శనం అయ్యింది. ఆ నాగన్న తండ్రికే తెలియాలి మాకు ఎట్లా దర్శనం అయిందో. ఆ నాగన్న అనుకున్నాడు మాకు మంచి దర్శనం ఇప్పియాలని, అందుకే మాకు మంచి దర్శనం అయ్యేలా చూసిండు. ఇంకా అస్సలు అక్కడ వీడియో ఏం షూట్ చేయలేదు, మీరే చూసిరు కదా ఎంతమంది పబ్లిక్ ఉన్నారు. అదేందో అక్కడ అసలు తినడానికి కూడా సరిగ్గా ఏం లేకుంటున్నా, మొత్తం మిర్చీలు గ్యారెలు ఇట్లాంటివే పెట్టిళ్ళు అనమాట. వేరే టిఫిన్స్ లాంటివి అసలు ఏం లేవు, ఐస్ క్రీమ్స్ ఇవే ఉంటుండే. ఇంకా మిర్చీలు అంటారా ఘోరంగా జనాలు ఎగబడతాళ్ళు అసలుకు. అక్కడ నూనె మీదనే పడేటట్టు ఎగబడతాళ్ళు. ఇంకా అందుకే అవి కూడా సరిగ్గా కాలుతలేరు, పిండి పిండి ఉంటానే. అందుకే ఇంకా మిర్చీలు గ్యారెలు మా బాగా తీసుకుంటాను లైన్లో నిల్చున్నా కానీ ఆడ ఇంకో గంట సేపు అయ్యేటట్టుంది అద్దనేసి ఇంకా నా బిడ్డ అస్సలు వినకపోతే మాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంటుండే. అక్కడ ఏం లేవు కాబట్టి ఇంకా చెరొక ఐస్ క్రీమ్ అంటే మనిషికి ఐస్ క్రీమ్ 10 రూపాయలు తీసుకొని తినేసి వస్తుంటే దారిలో ఒక కంకి తినేసి ఇంక ఇంటికి వచ్చినాము. బయట నుంచే కర్రీ తీసుకొని వస్తే మా బావ ఇంట్లో రైస్ పెట్టిండు. నేనైతే వచ్చినప్పుడు పడుకున్నుల్లా, ఇంకా అట్లనే పడుకోండి. నెక్స్ట్ టైం మంచిగా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోవాలి. ఇంకా అప్పుడు జనాలు లేనప్పుడు వెళ్ళాలనేసి నేను అనుకుంటున్నా. ఎప్పుడైనా కానీ స్పెషల్ డేస్లో వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే బెటర్. నార్మల్ డేస్లో వెళ్తేనే మనకు మంచి దర్శనం జరుగుతుంది, మనకు ఒక మనసు తృప్తి ఉంటుంది, మన చేతులతో మనం అన్ని చేయడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు శ్రావణం కదా, మంగళవారమును ఇంకా శుక్రవారము ఇక్కడ మస్తు మంది ఉంటారంట. ఇంకా శ్రావణము మంగళవారము నాగుల పంచమి అయ్యేసరికి మేము వెళ్ళిన రోజు బివత్సంగా మంది ఉంటుండే. మన వరంగల్ హనంకొండ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఈ ప్లేస్ తెలుసు అన్నది కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి, మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. పడుకొని రాగానే కొంచెం అనేది పడుకున్నాం. ఇంక ఇప్పుడే లేచినాం. టైం ఇప్పుడు 6 అవుతుంది. మధ్యాహ్నం రాగానే పడుకొని ఇప్పుడు లేచినాం. అసలు ఆ జనాలల్లా ఆ దర్శనం ఎట్లయిందో దేవునికే తెలియాలి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దర్శనం అవుతుందని. నేనైతే ఇంకా నా వల్ల అవ్వట్లేదని ఆ మందిలో నుంచి బయటకు వచ్చేసిన. ఇక మా మహాగాడును వాళ్ళ డాడీ అయితే పోయిర్రు. వీళ్ళ డాడీ ఈమెను భుజాల మీద ఎత్తుకొని లోపలికి ఎట్లా అట్లా వేయండు. నా వల్ల కాల మొత్తం ఇట్లా నెడుతున్నారు. ఇక మొత్తం మర్రక బయటకు వచ్చేసిన కానీ లక్కీగా దేవుడి దయ వల్ల మళ్ళీ నాకు ఒక వే నుంచి పోలీస్ వాళ్ళు అలో చేస్తే ఫైనల్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. బాబో ఇంకోసారి క్రౌడ్ ఉన్నప్పుడైతే అస్సలు పోవద్దు. నా ఎంటికలు అయితే పిచ్చి పిచ్చి అయినాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను అంతమంది ఉంటారని. లేకపోతే నార్మల్గా జుట్టు పైకేసుకొని వేరే కంఫర్ట్ ఉన్న డ్రెస్ వేసుకుపోయేదాన్ని. ఆ చున్నీ జారుతా ఉండే, ఈ జుట్టు ఒక్కొక్కరు ఇట్లా ఇట్లా వీకుతూనే ఉన్నారు. ఆ డ్రెస్ కింద రాస్తుంది. అయ్య బాబోయ్ అస్సలు నాకు చేత కాలేదు. బయట ఏమన్నా తింటామా అన్నాడు, అసలు ఏం తినబుద్ధి కాలేదు, తినలేదు ఏమో. వచ్చి రాగానే వామిటింగ్ అయింది కదా, దెబ్బకే పడుకున్నా. వీళ్ళు అడిగే కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ తీసుకొని వచ్చి రైస్ పెట్టిండు. రైస్ కూడా తినలే. దేవుడి దగ్గర బనానా తిన్నా అంతే, కొంచెం వేసుకున్న తిన్నామన్న వల్ల కాదు అస్సలు. మా ఎండ మళ్ళీ రోజు కానీ వెదర్ బాగుండేది. ఇంక వర్షం పడ్డా హెవీగా ఎండ కొట్టినా కానీ ఘోరంగా అవసరం కానీ వెదర్ బాగుండేది. ఇప్పుడు ఈ జుట్టు మస్తు తలకాయ వస్తుంది, అటు ఇటు జనాలు గుంజీలు ఘోరంగా చిక్కులు అయినాయి. ఇప్పుడు వీటిని దువ్వాలి, పెద్ద టాస్క్ ఉంది. కంటిన్యూషన్ వీడియో చేద్దామంటే ఎక్కడ ఆ జనాలల్లో బురద కాళ్ళకి. అక్కడ తినడానికి మిర్చీలు గ్యారెలు తప్ప అసలు ఏం లేవు. అట్లీస్ట్ పులిహోర లాంటివి కొనుక్కుందామన్నా ఏం లేవు. ధూప్ అవుతుంది. వాటర్ షాప్స్ అంటే వాటర్ అక్కడక్కడ పెట్టింది కానీ
పొలాలలో మంచిగా ఆడోటి వాటర్ క్యాన్స్ పెట్టిళ్ళు కానీ అవి అర్థం కాలేదు. ఫస్ట్ ఒక దగ్గర ఎవరైనా కూలోళ్ళు పెట్టుకున్నారేమో, వాళ్ళు తాగితే ఏమైనా తిడతారేమో అనుకున్నాం, కానీ అది గుడికి వచ్చే వాళ్ళ భక్తుల కోసమే అరేంజ్ చేసిల్లని తర్వాత లాస్ట్ బండెక్కినాక అర్థమైంది. కానీ ఇక బండెక్కినాం కాబట్టి ఇక ఆపి తాగలేదు. ఇక ఇంటికి వచ్చేసినాము, మధ్యలో ఒక కంకి తిన్నామా అని ఇక డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాము. లేచిన కానీ మంచిగా అనిపించింది. ఏదన్నా పులిహోర లాంటిది అట్లాంటిది తీసుకెళ్ళి ఒక సాప తీసుకుపోయి మంచి ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఆహా గాలికి అక్కడ ఉండబుద్ధి అయింది. కానీ లోపల పీకుతూ ఉంటే దూపైతూ ఉంటే అసలు ఫుడ్ తీసుకోవద్దే మాత్రం ఈ టైం వరకు అక్కడనే రిలాక్స్ అయ్యి వచ్చి మస్తు ఉన్నది వెదర్. మీరు కూడా చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మంచిగా వెళ్ళాలి, ఫ్యామిలీతో అట్లా అందరూ కలిసి వెళ్ళినాం అనుకోండి మంచిగా ఉండదు. మేము అసలు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వెళ్తామని, అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. బాగా లేడు అసలు పాపం. ఆయన వచ్చి రైస్ పెట్టి ఉన్నాయి లేని బోళ్ళన్నీ తోమేసేసి మహాడి డ్రెస్ చేంజ్ చేయించి ఇంకా ఒకసారి బాత్రూమ్ అయినట్టున్నది కానీ ఆమెను చూసుకుంటూనే ఉన్నాను. నేను పడుకుంటూ పోయినా పాపం ఆయనకి నిన్న లేదు. నేను ఆఫీస్ పని మీద రైకెల్ కనిపోతే అటు సైడ్ పోతే రైకెల్ వాటర్ ఫాల్కి పోయింది. ట్రెక్కింగ్ చేసుకుంటూ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి ఇక పైకి ఎక్కకుండా. మస్తు మొక్కలు వస్తాడు వాళ్ళ పొద్దున్న లేచి ఇలా పని అంతా ఆయన చేసిండు. పాపం ఇలా మహాన్ అంతమంది జనాలలో మొత్తం ఆయన ఎత్తుకున్నాడు కంప్లీట్గా. ఫుల్ కాలు ఇప్పుడు కూడా ఆఫీస్కి కుట్టుకుంటూనే వేయండు పని ఉంటే. ఇంకా ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేయాలి, ఓపిక లేదు అసలు చేయడానికి. కొంచెం వామిటింగ్ చేసుకున్నాక ఫ్రీ అయింది. చూడాలి ఇక బ్లాగ్ కంటిన్యూ అయితే ఒకవేళ అయితే చేస్తా చూడండి. అండ్ మీరు ఈరోజు గుళ్ళకి వెళ్ళి ఇలా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బ్లాగ్ అనేది చూసేయండి. నేను ఇంకా చిక్కులు తీసుకుంటా కూర్చొని. వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనేసి అనుకున్న బట్ నాకు అస్సలు హెల్త్ కోఆపరేట్ చేయలేదు. ఎందుకో ఏమో కానీ ఫుల్ వామిటింగ్స్, కళ్ళు తిరిగినట్టు, మోషన్స్ అన్నీ అవుతుంటుండే. ఇంకా ఆ రోజు అసలుకి నేను ఏం పని చేయలేదు, ఏం తినలేదు. మా వాళ్ళు ఇడ్లీ వేసుకొని తినేసేసిర్రు. ఇంకా నేను తిందామని ట్రై చేసినా కూడా నాకు అస్సలు తినాలని అనిపించలేదు, అట్లనే పడుకొని పోయినా. అసలు ఇంకా ఆ రోజు ఇంకా డేలో ఏం షూట్ చేయలేదు. సో అంటే నాకు గుడికి వెళ్ళక ముందు నుంచే హెల్త్ అంత బాగాలేదన్నమాట. కొంచెం వెదర్ చేంజ్ వల్ల అస్సలు సపోర్ట్ చేయట్లేదు హెల్త్. ఇంకా ముందే అట్లుంది, గుడికి వెళ్ళొచ్చినాక ఇంకా ఆ జనాలకి ఆ ఒత్తుళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది. అండ్ సరిగ్గా తినకపోవడము అండ్ బయట ఫుడ్ కొంచెం తినడం వల్ల నాకు బాగా లేకుంటుండే. ఈ మధ్య నేను సరిగ్గా హెల్త్ బాగాలేక కూడా ఇంట్లో కూడా వంట చేయట్లేను. మొత్తం ఇంకా మా బావే చేస్తున్నాడు. ఆయనకు కూడా వీలు కాక ఇంకా బయట నుంచి కర్రీస్ తీసుకురావడం అవి మాకు పడకపోవడం వల్ల ఇంక ఇట్లయితే అయిపోయింది. ఇంకా కొంచెం మంచి అయినాక రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తా. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనేసి అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేరి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.